కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి 66 మోసాలు చేసిందని బీజేపీ నేతలు విమర్శించారు. ఖమ్మం నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిందని, కానీ ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ను అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వటం లేదని, కాంగ్రెస్ మోసపూరిత పాలనపై డిసెంబర్ 4న బైక్ ర్యాలీ, జిల్లా వ్యాప్తంగా 5 సభలు నిర్వహిస్తామని వారు తెలిపారు. అదేవిధంగా ఏ విధంగా ఒక 66 మోసాలకు పాల్పడ్డదో ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేయటం కోసం ఈ యొక్క ఛార్జ్షీట్ రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో అదేవిధంగా అన్ని అసెంబ్లీలలో కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఈ యొక్క ఛార్జ్షీట్ అన్నది ఈరోజు విడుదల చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం అసెంబ్లీ ఈరోజు, నిన్న మదర అసెంబ్లీలో జరిగింది. అదేవిధంగా వైరా, పాలేరు, సత్తుపల్లి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ యొక్క ఛార్జ్షీట్ అన్నది రిలీజ్ చేయాలని చెప్పి, అదేవిధంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పి, అదేవిధంగా